అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 25వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. అని గట్టిగా అరిచి ఇదంతా కాదు, అర్జున్కే కాల్ చేసి అసలు ఏం చేయాలని అనుకుంటున్నాడో ఇప్పుడే అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ ఈ నిశ్చితార్థం జరగకపోతే అమ్మ ఏమైపోతుంది, తన ముందు నేను ఎలా ముఖం చూపించను అని ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది స్ట్రెస్ కారణంగా. కళ్ళు మూసిన ఆర్షి గేట్ సౌండ్ వినిపించడంతో తల తిప్పి చూస్తుంది. నవ్వుతూ వస్తున్న ఉమా వసుబామ కనబడి ఆరుషిలో భయం తారాస్థాయికి చేరుతుంది. ఎక్కడికి వెళ్ళావి 2 రోజులని అడిగితే అమ్మ కళ్ళలోకి చూస్తూ అబద్ధం ఎలా చెప్పను అని టెన్షన్ పడుతుంటే ఆమె అనుమానం తారుమారు చేస్తూ ఆరుషిని చూసిన ఉమా పరుగున ఇంట్లోకి వచ్చి అరువు చెంపని నిమురుతూ ఎలా ఉన్నావు తల్లి, నీ మనసు ఏంటో ఒక తల్లిగా నేను తెలుసుకోలేకపోయాను అరు, ఇప్పుడిప్పుడే అంతా సవ్యంగా జరుగుతోంది నా బంగారు తల్లి అంటూ నుదుటిన ముద్దు పెట్టుకుని తెచ్చిన రింగ్స్ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఉమా నీకు నచ్చాయా అరు అని ఉమా అడిగితే అమ్మ అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఈ రింగ్స్ చూస్తే చాలా కాస్ట్లీగా ఉన్నట్టున్నాయి, ముందు వాటికంటే కూడా ఎందుకు వీటిని ఎక్స్చేంజ్ చేశారు అని అయోమయంగా అడుగుతూ ఉంది ఆరుషి. వసు ఉమా వైపు చూస్తూ వద్దన్నట్లుగా తల అడ్డంగా ఊపి సైగ చేసి ఒసై ఇప్పుడే కదా వచ్చావు, అంతలోపే నీ ప్రశ్నలేంటి, ఉమా నా కాళ్ళు లాగేస్తున్నాయి, జర్నీ వల్ల వెళ్ళి కాఫీ ఆర్ మూవ్ తీసుకొని రాపో అని దీనికి మాత్రం ఫ్రిడ్జ్లో నైస్ ముక్కలు తీసుకొచ్చి దీన్ని ఎత్తున పెట్టు, కాస్తైన తలలో భారం దిగుతుందని అంటుంది. సరేలే అమ్మ, అరుణ్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, నీకోసం ఏదైనా వేడిగా ప్రిపేర్ చేస్తానని ఉమా అంటుంది. తల పగిలిపోతున్న ఫీలింగ్తో రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడి ఆలోచనలతోనే సహవాసం చేస్తూ నిద్రమ్మ ఊళ్ళోకి జారుకుంటుంది ఆరుషి. తలుపు తీసి చూసిన ఉమాకి నిద్రపోతున్న ఆరుషి కనిపించి దగ్గరికి వచ్చి నుదుటన ముద్దు పెట్టి ఆరుషి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ తెలిసి నేను చాలా పెద్ద తప్పు చేయబోయాను, ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది నా బంగారు తల్లి, ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఫోన్ మోగడంతో డోర్ క్లోజ్ చేసి హాల్లోకి వెళ్తుంది. కాబోయే వదినలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని ఫోన్లో బిజీ అయిపోతారు. ఈవినింగ్కి నిద్రలేచిన అరుకి ఎక్కువగా ఆలోచించడం వల్ల తలపోటు మొదలైతే సుకన్య వాయిస్ విని హాల్లోకి వస్తుంది. ఆరుషుని చూసిన సుకన్య అరు అని వచ్చి హక్ చేసుకొని ఎలా ఉన్నావు, ఎంత నాకన్నా నీకు మా అన్నయ్య ఎక్కువైతే మాత్రం కనీసం నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా గుర్తులేదా, నీకు ఒక కాల్ కూడా చేయలేదని సుకన్య అంటుంది. నువ్వెప్పుడు వచ్చావని కన్ఫ్యూజన్గా అరు అడిగితే ఇప్పుడే జస్ట్ 20 minutes బ్యాక్ ఆంటీ కాల్ చేశారు నువ్వు వచ్చావని, నిన్ను చూసి 2 days అవుతుంది కదా అందుకే చూడాలనిపించి వచ్చేసాను ఆంటీ కాల్ చేయగానే అని సుక్కు అంటుంది. ఆ మాటకి హాల్లోనే అందరూ కూడా ఉండటంతో నువ్వు ముందులారా అని టెర్రస్ మీదకి సుకన్యని లాక్కుని వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అరు అడుగుతుంది. ఏం జరుగుతుందంటే స్టూపిడ్ నీ ఎంగేజ్మెంట్ జరుగుతోంది, అది కూడా మర్చిపోయావా అని సుకన్య అంటుంది లోపల వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ. జోక్స్ కాదు సుక్కు, నిజంగా నాకు నిశ్చితార్థం ఇష్టం లేదని నీకు ప్రియాకు కూడా తెలుసు కదా, అయినా మీరంతా ఇలా హ్యాపీగా ఎలా ఉంటున్నారో నాకేం అర్థం కావటం లేదు. అమ్మ కూడా నేను అర్జున్ వెకేషన్ వెళ్ళినా దాని గురించి ఇక్కడ ఒక్క మాట కూడా అడగలేదు, పైగా నీ విషయంలో తప్పు చేయబోయానని ఏదో మాట్లాడుతోందని ఆరుషి అంటుంది. ఆరు డోంట్ గెట్ పానిక్, లైఫ్లో ఎంగేజ్మెంట్ పెళ్ళి లైఫ్లో ఒకసారి జరుగుతాయి, సో అనవసరంగా ఆలోచనలు వదిలేసి లెట్స్ ఎంజాయ్ యువర్ స్పెషల్ మూమెంట్స్ అని ఆరుషి భుజం మీద చెయ్యి వేసి సుకన్య అంటుంది. నా స్పెషల్ మూమెంట్స్ అర్జున్తో గడిపిన ఈ 2 రోజులు మాత్రమే, అవే నా లైఫ్లో నేను మోస్ట్ వాల్యుబుల్ మూమెంట్స్ సుకన్య అని ఆరుషి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అంటూ ఉంటుంది. ఆరు ప్లీజ్ ఏడవకు అని ఓదార్చి సరే రేపు మన షాపింగ్కి వెళ్ళాలని ఆంటీ చెప్పమంది అని సుకన్య అంటుంది. ఆరుషి తలబాదుకుంటూ కన్ఫర్మ్ మీకేదో అయ్యింది అని ఆ వల్ల మా అమ్మని ఏమార్చి నమ్మించినట్లుగా నిన్ను ప్రియని కూడా ఏమార్చాడు కదా, నేను లేనప్పుడు అర్థమైంది, నాతో ఎవరూ మాట్లాడికి నాకు వచ్చినట్టు చెప్పి రూమ్కి వెళ్ళి గట్టిగా డోర్ వేసుకుంటుంది. ఏమైంది దానికి, ఎందుకంత కోపంగా ఉందని వసు బామ్మ ఉమా సుకన్యని అడుగుతారు. ఏమీ లేదులే ఆంటీ, నీ కూతురికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదని, సరే నేను ఇంకా వెళ్తాను ఆంటీ అని సుకన్య అంటుంది. అదేంటి దాని మూడ్ బాగోలేదని నిన్ను పిలిపిస్తే వెళ్తానంటావేంటి అని ఉమా అంటుంది. లేదంటీ అది కాసేపు రెస్ట్ తీసుకొని ఇవ్వండి, నేను రేపు వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది సుకన్య. ఉమా పనుల్లో బంధువుల్ని పిలవడంలో బిజీ అయిపోతే ఆరుషి బెడ్ మీద బోర్లా పడుకొని ఏడుస్తూ ఉంటే ఫోన్ మోగుతుంది. లిఫ్ట్ చేయగానే ఎందుకు ఏడుస్తున్నావే అని సీరియస్గా వినిపిస్తుంది అర్జున్ వాయిస్. ఆరుషి నేను ఏడుస్తున్నట్లు అజ్జుకి ఎలా తెలిసిందనుకొని నేనేం ఏడవట్లేదు, నాకు ఎంగేజ్మెంట్ అని నీకు తెలుసు కదా అని అడుగుతుంది బేలగా. తెలుసు అని అర్జున్ అంటాడు. తెలిసి కూడా సైలెంట్గా నన్నేమీ అడగకుండా కూల్గా ఎలా ఉన్నావు అజ్జు, నీకేమీ బాధగా అనిపించట్లేదా అని అడుగుతుంది అరు. మనసులో నన్ను పెట్టుకొని పిచ్చిగా ప్రేమిస్తూ వేరే ఒకరితో ఎంగేజ్మెంట్కి ఓకే చేసావు, నీకు బాధగా లేదా అని అర్జున్ అంటాడు సీరియస్ టోన్తో. మనసులో నాకు నువ్వేంటి పిచ్చి ప్రేమ అజ్జు, నాకు ఈ నిశ్చితార్థం
వద్దని చెప్పాలని ఉన్నా చెప్పలేని నిస్సహాయత ఆరుషిది. మాట్లాడు వరు, నీ మౌనం నాకెంత పెయిన్ ఇస్తుందో తెలుసా అని అర్జున్ సీరియస్గా అంటే కళ్ళు రెండు గట్టిగా మూసుకొని, అర్జున్ నాకు అమ్మంటే ప్రాణం, నువ్వు కూడా అంతే. నాకు తెలియకుండానే నా మనసంతా ఎక్కేసావు. ఐ లవ్ యూ స్టిల్ మై లాస్ట్ బ్రీత్. నాకు నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుంది, కానీ అది జరగని పని అని ఆరుషి ఏడుస్తూ అంటుంది. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నాటి నుంచి అర్జున్ ఏ మాట కోసం ఎదురు చూశాడో ఆ మాటలే కాకుండా తన మనసులో ఉన్న ప్రేమని కూడా ఆరుషి చెప్తూ ఉంటే అర్జున్కి ఊపిరి ఆడదు. ఎందుకు జరగదు అని అతని ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు ఆరుషిని. అర్జున్, ఎందుకంటే నాకు అమ్మ లేక నువ్వా అని సిచ్యువేషన్ వస్తే అమ్మే అని అంటాను అర్జు. ట్రై టు అండర్స్టాండ్ మీ అని అంటుంది. ఇంకా నాకు కాల్ చేసి నన్ను ఇలా వీక్ అయ్యేలా చెయ్యకు ప్లీజ్ అని ఆరుషి అంటుంది. గుండెల్లో కొండంత బాధని దాస్తూ అర్జున్ మనసు ఆరుషి మాటలకి చివుక్కుమంటుంది. సరే థ్యాంక్స్, నేను ఇంకా నిన్ను డిస్టర్బ్ చెయ్యను అని కాల్ కట్ చేయబోతుంటే 1 సెకండ్, థ్యాంక్స్ ఎందుకు చెప్పావని అరు కళ్ళు రెండు చిన్నవి చేసి అడుగుతుంది. నా మీద నీకున్న ప్రేమని దాచుకోకుండా చెప్పినందుకని అర్జున్ అంటాడు. నీతో నేను మాట్లాడే అవకాశం మళ్ళీ వస్తుందో రాదో నాకే తెలియదు, అందుకే చెప్పానని ఆరుషి అంటుంది. ఏమో, నీ నవ్వే నేను అయ్యే రోజు వస్తుందేమో, నాతో లైఫ్ లాంగ్ నీ ప్రేమ చూపించుకునే మూమెంట్ వస్తుందేమో అని అర్జున్ నవ్వుతూ అంటాడు. అది జరగని పని అర్జున్, ప్లీజ్ ఇంతటితో ఈ జర్నీని ఆపేద్దాం, బాయ్ అని కట్ చేసి మొబైల్ బెడ్ మీదకు విసిరేసి బెడ్ మీద బోర్లా పడుకొని మనసులోనే భారమంతా తగ్గిపోయేలాగా ఏడుస్తుంది. ఇంతలో అర్జున్ ఎవరికో కాల్ చేసి ఆరుషిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఎర్లీ మార్నింగ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోతే ఆరుషి బయటకు కూడా రాకుండా గదికే పరిమితమవుతుంది. ఉమా ఎంత పిలిచినా తలనొప్పిగా ఉందని రానని చెప్తుంది, కానీ బయటకు రాదు. ప్రియా ద్వారా ఆరుషి గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అర్జున్కి చేరుతూ ఉన్న అర్జున్ మాత్రం ఆరుషికి కాల్ కానీ మెసేజ్ కానీ ఏదీ చేయడు. అలా అర్జున్ తన పేరెంట్స్తో షాపింగ్ని కూడా కంప్లీట్ చేసుకొని మధు కౌశిక్లతో గార్డెన్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు చిల్ అవుతూ. ఎన్ని అరేంజ్మెంట్స్ చేసేసాను బావా, కానీ కౌశిక్ 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా ఫుల్ పనుల్లో టైర్డ్ కావడం వల్ల చైర్లో కాలు చాపుని రిలాక్స్ అవుతూ అంటాడు. మధు, అన్నయ్య ప్లీజ్ ఇప్పుడైనా ఆరుషిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, తనని ఎప్పుడెప్పుడు చూస్తానని ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది నాకు అని అంటుంది. కౌశిక్ రియాక్ట్ అవుతూ, వసే నా చెల్లి బంగారం నీలా గయ్యాలి కాదు, అందుకే మీ అన్న తన కోసం ఇంత చేస్తున్నాడని. బావా, నేనే కానీ ఆడపిల్లగా పుట్టుంటే డెఫినెట్గా నేను మిస్ చేసుకునేవాడినే కాదు అని అర్జున్ పక్కకి చైర్ లాక్కొని హక్ చేసుకుంటాడు సైడ్ నుండి. అర్జున్ వియర్డ్గా కౌశిక్ వైపు చూస్తూ, చీ వదలరా అని మధు, నాకేదో వీడి బిహేవియర్ తేడాగా ఉంది. సేఫ్ సైడ్కి నాకు తెలిసిన మూవీ హీరో ఒకడున్నాడు, తనని చూస్తాను, ఈ ఇడియట్తో బ్రేకప్ చేసేసుకో, చూసి నీ లైఫ్ని నేను రిస్క్లో పెట్టలేనని అంటే, సరే అన్నయ్య చూడు అని మధు అంటూ కౌశిక్ కళ్ళల్లో పెట్రోల్ పోస్తూ ఉంటుంది. మాయమ్మే, ఉత్తమ చెల్లి అవార్డు నీకే ఇవ్వాలని ఏంట్రా నీ ఉద్దేశం? ఏదో హ్యాండ్సమ్గా ఉన్నావని నేను నీకు ఒక్క బావే కదా అని హక్ చేసుకుంటే దానికే నువ్వు ఇంకొకని సెట్ చేస్తానని నా లైఫ్ని బుగ్గిపాలు చేయాలని చూస్తున్నావా అని అక్కసు వెలకక్కుతాడు కౌశిక్ అర్జున్ పైన. ఎందుకురా చెవికోసిన మేకలా అలా అరుస్తున్నావు అని కౌశిక్ నెత్తిన ఒక్కడి పీకి సులోచన రావడంతో ఏంటి బామ్మని అడుగుతాడు. నవ్వుతున్న కొడుకు ముఖం చూసి తృప్తిగా ఫీల్ అవుతూ, ఏం లేదు నాన్న, శాస్త్రి గారితో మాట్లాడాను, అంతా బాగుందన్నారు, అలాగే రేపు రమ్మని కూడా మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు. ఈలోపు అమ్మాయికి చీరలు నగలు తీసుకున్నా, కానీ అవి అమ్మాయికి నచ్చుతాయి లేదో అని అర్జున్ తల నిమురుతూ సులోచన అంటుంది. నా పిచ్చి చెల్లికి నీ కొడుకుంటే చాలాంటి, ఇంకేం అవసరం లేదు అని కౌశిక్ సులోచన ట్రేలో తీసుకొచ్చిన జ్యూస్ గ్లాస్ తీసుకుంటూ అంటాడు. సులోచన నవ్వితే, సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకొని 2 రోజుల నుండి సరిగ్గా నిద్ర కూడా పోలేదు కదా అని మధు, నువ్వు విలరా, పూజ సామాన్లు అన్నీ శుభ్రం చేసి రేపటికి అన్నీ మర్చిపోకుండా ముందే సెట్ చేసుకోవాలని అంటుంది. సరే అమ్మా అని మధు అంటే, పనివాళ్ళు ఉన్నారు కదా మామ్, మీరెందుకు స్ట్రెయిన్ అవ్వడం అని అర్జున్ అంటాడు. ఎంత పనివాళ్ళు ఉంటే మాత్రం ఇంట్లో శుభకార్యం పనులు కూడా వాళ్ళ చేత చేయిస్తే ఏం బాగుంటుంది అర్జున్, అందుకే నేను అత్తయ్య మధు ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, కానీ నువ్వు ఇప్పుడైనా ఆ అమ్మాయికి నిజం చెప్పొచ్చు కదా నాన్న, పాపం తను ఇష్టం లేని నిశ్చితార్థానికి ఒప్పుకొని ఎంతగా ఏడుస్తుందో ఏమో, అసలే తను చాలా మెతక పిల్ల కదా నాన్న, ఇలా ఇంకా ఎక్కువగా బాధ పెట్టకు అని సులోచన గారు అర్జున్తో అంటూ ఉంటే, నో మామ్, నిజం చెప్పకుండా తనలో తాను కుమిలిపోతూ తన మాటలతో నాకు ఇచ్చిన పెయిన్ ముందు ఇది చిన్నదిలే అని అర్జున్ సీరియస్గా అంటాడు. అప్పటి వరకు నవ్వుతున్న కొడుకు ముఖం సడన్గా సీరియస్గా మారిపోవడంతో సైలెంట్గా మధుని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. బావా, అందరికీ ఇన్విటేషన్స్ నేను అంకుల్ పంపించేశాము, టైం లేక కొంతమందినే పిలవలసి వచ్చింది, మ్యారేజ్కి సెలబ్రిటీస్తో సహా అందరూ అటెండ్ అవుతారని కౌశిక్ అంటాడు. అర్జున్ చిన్నగా నవ్వి, నాకు కావాల్సింది నీ పిచ్చి చెల్లి కానీ ఈ పబ్లిసిటీ కాదని లేచి షర్ట్ అడ్జస్ట్ చేసుకుంటుంటే, అర్జున్ రేపు నిన్ను ఆరుషి చూస్తే చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతుంది కదా అని కౌశిక్ అంటాడు. అర్జున్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అని చెప్పేసి కార్ కీస్ తీసుకొని
ఇంట్లో ఉండి తిని తొంగోక వర్క్ చూడు అని అర్జున్ అంటే, హలో సీయూ సార్, అవతల నా పిచ్చి చెల్లి ఇంటికి వెళ్ళాలి, అమ్మ ఒక్కటే కష్టపడుతోంది, నేను వెళ్ళి హెల్ప్ చేయాలి, ఎంతైనా అది కూడా నా ఫ్యామిలీనే కదా అని కౌశిక్ అంటాడు. అర్జున్ నవ్వుతూ, అట్లే నీ పిచ్చి చెల్లికి కొంచెం బ్రెయిన్ పెంచురా అని కార్ని స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇప్పుడు అర్థమైందా పిల్లలు, అర్జున్ ఆరుషికి ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో? బ్యాక్ టు ఆరుషి హౌస్. మార్నింగే టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా స్కిప్ చేసేసిన ఆరుషి ఉమా గట్టిగా పిలవడంతో విసుగ్గా తప్పదు అన్నట్టుగా బయటికి హాల్లోకి వస్తుంది. అప్పటికే సుమా ఫ్యామిలీ దగ్గర చుట్టాలు ఒక్కొక్కరుగా రావడం జరుగుతూ ఉంటే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఉమా. మనసు బాగోలేక వచ్చిన చిన్నపిల్లలతో టైంపాస్ చేస్తున్న ఆరుషికి ప్రియా సుకన్య సుడిగాలిలా వచ్చి అక్క అని, ప్రియా అరు అని సుకన్య చెవులు తూట్టుపడేలాగా అరుస్తారు. అబ్బబ్బా ఏంటో మీ గోల, ఇక్కడే ఉన్నాను కదా అయినా కూడా చెవులు పేలిపోయేలా అరవాలా అని అరుస్తుంది ఆరుషి. గోల కాదు కానీ మెహందీ ఆర్టిస్ట్ వచ్చింది రా అక్క, మెహందీ పెట్టించుకుందామని ప్రియా గారంగా అంటుంది. నాకు పెట్టించుకునే ఇంట్రెస్ట్ ఓపిక రెండూ లేవులే కానీ మీరే పెట్టించుకోండి ఆరు లేచి తన రూమ్కి వెళ్తుంటే ఉమా బాధగా సుకన్య వైపు చూస్తుంది. సుకన్య ఏవీ కాదన్నట్టుగా కళ్ళార్పి నిశ్చితార్థం నీకే మాకు కాదే అని అంటుంది. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా అని డోర్ గట్టిగా వేసుకుంటుంది. ప్రియా ఫోన్ లైన్లో ఉన్న అర్జున్ ఆర్షి మాటలు విని చిన్నగా పెదవులు ఒక పక్కకు సాగదీస్తాడు. ఇంట్లో ఎందుకు అంత హడావిడి అని అర్థం కాకపోయినా ఇంట్లో అందరూ కూడా అలా హడావిడి పడిపోతూ ఉంటే వాళ్ళని అడిగే ధైర్యం లేక రూపా శ్రద్ధలో చెవులు కొరుక్కుంటూ ఉంటారు. హుషారుగా పనిచేస్తున్న మనీ పనమ్మాయిని చూసి ఉసై మనీ ఇలారా అని పిలుస్తుంది రూప. ఏంటమ్మా అని మనీ అంటే, ఇంట్లో ఏవైనా పూజా వ్రతం లాంటివి ఏమైనా అరేంజ్ చేశారా అని అడుగుతుంది రూప. లేదమ్మా అని మనీ అంటే, మరి ఎందుకు ఇంత హడావిడి అని ముఖం చిట్టిస్తూ అడుగుతుంది రూప. అర్జున్ బాబు గారు నిశ్చితార్థం అంటే ఆ మాత్రం హడావిడి లేకుండా ఉంటుందా అమ్మా అని మనీ అంటుంది. నిశ్చితార్థం అన్న మాటకు తల్లి కూతుర్లకు ఫ్యూజులు ఎగిరిపోతే ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏంటి మమ్మీ ఇది అని శ్రద్ధ ఏడుపు రాగం అందుకుంటుంది. ఏం చేయాలో అర్థం కాని రూప నిశ్చితార్థం ఏంటే, ఇంట్లో మేమున్నా మాకు కూడా ఒక మాట కూడా చెప్పలేదని పనమ్మాయికి తెలిసింది, ఈ ఇంట్లో పని మనుషులకున్న వాల్యూ కూడా మనకు లేకుండా పోయిందే అని రూప నిష్ఠూర పాటలు నిర్మలాదేవి గారి వైపు చూస్తూ ఆవిడకి వినిపించేలా గట్టిగా అరుస్తుంది. ఆ విలువ పేగొట్టుకుంది ఎవరే, నువ్వే కదా, నీ కపట ప్రేమతో విశ్వని నమ్మించి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తావని నిర్మలాదేవి బామ్మ అంటుంది రూపతోటి. నేనేం చేశానమ్మా, నువ్వు కూడా కూతురని కూడా చూడకుండా అర్జున్లాగే కఠినంగా మాట్లాడుతున్నావని రూప వాళ్ళ అమ్మతో ఏడుస్తూ ముక్కు చేదుతూ ఉంటుంది. ఆపవే నీ నటన, నా దగ్గర కాదు, నీకు దుర్బుద్ధి నాకు తెలియదా, ఇద్దరు బిడ్డల్ని ఇచ్చిన దేవుడు ఒకరిని ధర్మరాజు లాంటి వాడిని ఇస్తే ఇంకొకరిని మాత్రం శూర్పణఖ లాంటి దాన్ని ఇచ్చాడు. నా మనవడు ప్రేమించిన పిల్లతోనే నిశ్చితార్థం రేపు జరగబోతోంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా మా వెనకే వచ్చి మంచి మనసుతో దీవించే గుణం నీకు ఎలాగో లేదు కాబట్టి అక్షింతలు వేసి మా వెనకే రా, లేదని ఏమైనా పన్నగాలు పనితే ఈసారి నా మనవడు బదులు నేనే ఇంట్లో నుంచి మీ తల్లి కూతురులను గెంటేస్తానని ఘాటుగా వార్నింగ్ ఇస్తుంది బామ్మ. ఏడవలేక పళ్ళు నూరుతూ మాకు కూడా టైం వస్తుంది, ఎన్ని రోజులు నీ మనవడు రంగనాథ్తో సంతోషంగా ఉంటాడో నేను చూస్తానని గదిలోకి వెళ్ళిపోతారు ఇద్దరు కూడా. అమ్మాయికి ప్రధానంగా పెట్టడానికి ఏ చీర బాగుంటుంది అత్తయ్య అని సులోచన షాపింగ్ చేసిన చీరను పరిచి చూపిస్తుంది తనకి. పిల్ల తెల్లగా బుట్టబొమ్మల బాగుంది కాబట్టి ఈ చీర బాగుంటుందని డార్క్ పింక్ చీరకి బ్లూ అండ్ ప్యూర్ గోల్డ్ జరీ బార్డర్తో ఉన్న చీర చూపిస్తుంది. నాకు అదే నచ్చింది నానమ్మ అని మధు అంటుంది. ఎర్లీ మార్నింగే డెకరేషన్తో లైట్స్తో ఆరుషి ఇల్లు జిగల్మని మెరిసిపోతూ ఉంటే నిద్ర పట్టని ఆరుషి తెల్లవారుజామునే జరుగుతున్న పనులన్నీ కూడా చూస్తూ తన గది విండోలో నుండి చూస్తూ మెడలో ఉన్న చైన్ పిడికిట్లో బంధిస్తూ కన్నీళ్ళని కిందకు స్వేచ్ఛగా విడుస్తుంది. ఇటు అర్జున్ ఇంట్లో కూడా సులోచన నిర్మల బామ్మ అందరినీ కూడా త్వరగా రెడీ అవ్వమని నిద్రలేపి ఆర్డర్స్ వేస్తూ ఉంటే అర్జున్ మాత్రం హాయిగా నిద్రపోతూ ఉంటాడు. విశ్వనాథ్ గారికి కాఫీ కప్ అందిస్తూ శాస్త్రి గారికి ఫోన్ చేశారని అడుగుతుంది సులోచన. చేశాను, ఈ కరెక్ట్ టైంకి అంటే 10 నిమిషాలు ముందే ఉంటానని చెప్పారు, కానీ నువ్వేంటి మన పెళ్లి రోజు కూడా ఇంత హ్యాపీగా లేవు కానీ కొడుకు నిశ్చితార్థం రోజు మాత్రం నీ ముఖం కలకల్లాడుతోంది, ఏంటి మేడం సంగతి అని సులోచన బుగ్గగిల్లి టీస్ చేస్తాడు విశ్వనాథ్. ఆపండి మీ అల్లరి అని చిరు సిగ్గుతో, నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను, ఆరుషిని మొదటిసారి చూసినప్పుడే నా మనసులో అనుకున్నాను కోడలిగా తను వస్తే ఎంత బాగుండో అని. ఆ క్షణంలో ఏ దేవుడు తదాస్తని దీవించారో కానీ ఇలా నా కోరిక అర్జున్ కోరిక రెండు ఒక్కటే తీరుతున్నాయి అని మురిసిపోతూ అంటుంది సులోచన. విశ్వనాథ్ ఎంతైనా అమ్మ మనసు చదివిన వాడు కదా, అందుకే నువ్వు ఇష్టపడిన అమ్మాయిని వాడు ఇంటికి మహాలక్ష్మి తీసుకొని వస్తున్నాడని కాఫీ తాగుతూ అంటాడు. అవునండి అని, సరే మీరు త్వరగా రెడీ అయితే పూజ చేయాలి, త్వరగా వచ్చేయండి అని చెప్పి వడివడిగా వెళ్ళిపోతుంది సులోచన. నిర్మలాదేవి గారు వెంకట్రామయ్య గారు ముందే రెడీ అయిపోయి పూజకి కూర్చుంటే అర్జున్ తాపీగా ఆవులించుకుంటూ కిందకొస్తాడు. అప్పటికే అందరూ కూడా రెడీ అయి ఉంటే అర్జున్ వాలకం చూసి, ఏంటి నాన్న
నువ్వు ఇంకా రెడీ అవ్వనే లేదు, టైం అవుతోంది అర్జున్. సులోచన అంటుంది. మా ముహూర్తం టైంకి నేను ఉంటాను, టెన్షన్ పడకని చెప్పి మనీ కాఫీ తీసుకునిరా అని సోఫాలో నానమ్మ తాతయ్య మధ్యలో కూర్చొని తాతయ్య లుకింగ్ హ్యాండ్సమ్ అని అంటూ మనీ ఇచ్చిన కాఫీ తాగుతుంటే కౌశిక్ నువ్వు అర్జున్ నువ్వు కూడా రెడీ అయ్యి త్వరగా వచ్చేనన్నా, మనం ముందే ఉండాలని మల్లేష్తో లగేజీ అంతా కూడా పెట్టిస్తూ ఉంటుంది. ముందు 2 కార్లో ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోతే గెస్ట్స్ అంతా కూడా డైరెక్ట్గా ఒక్కొక్కరుగా ఆరుషి ఇంటికి చేరుకుంటారు. రెక్లెస్గా పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్న అర్జున్ని కౌశిక్ విశ్వనాథ్ అర్జున్ వైపు చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. కౌశిక్ అర్జున్ని పైకి లాక్కొని పోయి ఈ రోజు నిశ్చితార్థం రా అని త్వరగా రెడీ అవ్వని వాష్రూమ్లోకి నెడతాడు. డిజైన్ చేయించిన సింపుల్ క్రీమ్ కలర్ కుర్తా అర్జున్ స్కిన్ టోన్తో కలిసిపోయి మరింత అందాన్ని పెంచుతుంది. చేతికి రోలెక్స్ లేటెస్ట్ వర్షన్ వాచ్ పెట్టుకుంటూ కిందకు అర్జున్ వస్తే కళ్ళు ఆర్పకుండా ఇంట్లో అందరూ అలాగే చూస్తూ ఉంటారు అతన్ని. వెంకట్రామయ్య గారు మీసం తిప్పుతూ ముందుకు వెళ్ళి తన మెడలో ఉన్న బంగారు చైన్ని తీసి అందగాడి వేరా నువ్వు మనవడా అని అంటూ మురిసిపోతూ ఉంటారు. అయినో తాతయ్య, అందుకే కదా మీ మనవరాలు నన్ను మిస్ చేసుకుందని ఉపవాసాలు చేస్తూ మరి ఏడుస్తోంది అక్కడ అని అంటాడు అర్జున్. అయినా ఇంత మందపాటు చేయని అవసరమా అని విసుగ్గా ఫీల్ అవుతూ అంటాడు అర్జున్. తాతయ్య చిన్నగా నవ్వి అవసరమే అర్జున్, అది మా నాన్నగారిది, ఆయనది నీకే చెందాలి అని అంటారు. సులోచన ఏ అడ్డంకులు రాకుండా చూడు స్వామి అని పూజ చేస్తూ దండం పెట్టుకొని అందరికీ హారతిస్తుంది. అందరూ కళ్ళకి భక్తిగా అందుకున్న రూపా శ్రద్ధ మాత్రం ముఖాలు ఇంతింత పెట్టుకొని అష్టవంకర్లు తిప్పుతూ పలునూరుతారు. పెద్దవాళ్ళంతా ఒక కారులో స్టార్ట్ అయితే యంగ్ బ్యాచ్ అంతా కూడా ఒక కారులో స్టార్ట్ అవుతారు. అద్దం ముందు బ్యూటీషియన్ రెడీ చేస్తుంటే బొమ్మలా కూర్చొని ఉన్న ఆరుషిని చూసి ఉమా అది ఇలా ముంగిలా ఉంటే ఏం బాగోలేదమ్మా వసు బామ్మతో అంటుంది. ఎంతసేపు ఉంటుంది లేవే, దాని మొక్కుకు తాడిపేసేవాడు వస్తూనే ఉన్నాడుగా, నా మనవడిని చూసి ఈ భూమి మీదే నిలవదు, అది చూస్తూ ఉండు అని వసు బామ్మ అంటుంది. నేను ముందే చెప్పనా, పెద్దింటి కుటుంబమే నా మనవరాలకి రాసిపెట్టిందని అని వసు బామ్మ గర్వంగా అంటుంది. మొత్తం ప్యూర్ గోల్డ్ కలర్ శారీ బ్యూటీషియన్ షవర్ రోప్ చేసి నీట్గా కడుతూ ఉంటే అరువు కోసం ఉమా దాచిన సొమ్ముతో చేయించిన నగలు సులోచన పంపిన నగలన్నీ ఉమా తీసుకొచ్చి ఆర్షి ముందు పెడుతుంది. సుకన్య బ్యూటీషియన్కి శారీకి తగ్గట్టుగా జ్యువెలరీ వేసి లైట్ మేకప్, రెడ్ లిప్స్టిక్, పూల జడ విత్ లక్ష్మీదేవి బిల్లలు పెట్టి చూస్తూనే కళ్ళు రెండు కట్టిపడేసేలా ఉన్న ఆరుషిని చూసి వసుబామ్మ మెటికలు విరుస్తుంది. ఉమా ఇప్పుడైనా కొంచెం తినవే, నా బంగారం కదా అని టిఫిన్ పెట్టి పట్టుకుని వస్తుంది. నాకు వద్దమ్మా అని లేచి కిందకు వస్తుంది. అప్పటికే ఫోటోగ్రాఫర్స్ తమ చేతులకు పని పెడితే సుకన్య, ప్రియా ఫోటోగ్రాఫర్స్ తీస్తున్న ఫొటోస్ చూస్తూ పోజెస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఫోటోషూట్ కోసం సెపరేట్గా రెడీ చేసిన సెట్ చూసి ఆరుషి నోరలు పెడుతూ ముందుకు వెళ్ళి రియల్ ఫ్లవర్స్తో పెళ్లి పందిరిలాగా గ్రాండ్గా అరేంజ్ చేసిన స్టేజ్, రాయల్గా ఉన్న చైర్స్, ప్రతి 10 అడుగులకు ఒక ఎల్ఈడి స్క్రీన్ చూసి షాక్తో నోరు తెరిచి బొమ్మలా బిగుసుకొని పోతుంది. ఇంతలో ప్రియా, సుకన్య రూమ్కి వెళ్దాం పదా అరు అని మా అన్నయ్య వాళ్ళు వచ్చేసారని తనని రూమ్లో తీసుకుని వెళ్తే ఉమా, వసుబామ్మ, సుమ దగ్గర చుట్టాలందరూ కూడా అర్జున్ ఫ్యామిలీని రిసీవ్ చేసుకుంటారు. అర్జున్కి చెల్లిగా సుకన్య, మధు హారతి ఇస్తే భారీ మొత్తంలో గిఫ్ట్ పట్టేసి ఫుల్ హ్యాపీగా పక్కకు జరుగుతారు. శాస్త్రి గారు ముందుగా అర్జున్ చేత విఘ్నేశ్వర పూజ చేయించి అమ్మాయిని తీసుకొని రండి అని అంటే సుకన్య, ప్రియ పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్క రా నిన్నే పిలుస్తున్నారని కిందకి తీసుకొని వస్తారు. మెట్ల మీద నుండి వినిపించిన మువ్వల సవ్వడికి అందరూ కూడా తల తిప్పి అటువైపుగా చూస్తారు. కథ కొనసాగుతుంది. మొత్తానికి అర్జున్ ఆరుషికి భలే సర్ప్రైజ్ ఇస్తున్నాడు కదా. మరి తను ఎంగేజ్మెంట్ చేసుకోబోయేది, తనను పెళ్లి చేసుకోబోయేది మరెవరో కాదు అర్జున్ అని తెలియక పాపం ఆరుషి తెగ బాధపడిపోతుంది. ఇప్పుడు పీటల మీద అర్జున్ని చూసిన ఆరు ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ మూమెంట్ కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదూ. మరి ఈ కథ మీకెలా అనిపించింది? అర్జున్ అరుల లవ్ స్టోరీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.